Hello food lovers, welcome to Simple Curries. నేను మీ రేఖ. టుడే సింపుల్ కర్రీస్ ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రాజస్థానీ లాల్ మాస్. కర్రీ స్పెషల్ ఏంటంటే మనం దీన్ని కుక్కర్లో చేయకుండా అంతేకాకుండా ఈ కర్రీలో ఆయిల్ వాడకుండా గీతో ప్రిపేర్ చేస్తారు. ఈ రెసిపీ వచ్చేసి రాజస్థానీ స్పెషల్ రెసిపీ. మీరు కూడా ఎప్పుడు ఒకేలా మటన్ కర్రీని ప్రిపేర్ చేయకుండా ఈ స్టైల్లో మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోండి. గీ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, 4 మిరియాలు, 2 బగారా ఆకులు, 1 దాల్చిన చెక్క వేసుకోండి. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ను వేసుకోండి. ఈ వాటర్ వేసుకోవడం అనేది రాజస్థానీ స్పెషల్ అన్నట్టు. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ వరకు మటన్ వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ మటన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం మటన్ను ఉడికించుకోవాలి. ఈలోపు మనము కర్రీకి కావలసిన చిల్లీ పేస్ట్ను ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ మరొక స్పెషల్ ఏంటంటే మనము దీంట్లో కారంకి బదులుగా చిల్లీ పేస్ట్ను వాడతాము. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ను వేసుకోండి. ఈ పెరుగులో చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఈ కర్రీ యొక్క స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కచేరీ పౌడర్ అని షాపులలో దొరుకుతుంది. ఈ కచేరీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 10 నుంచి 15 నిమిషాల పాటు మటన్ చక్కగా ఉడికింది. వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మరొక 20 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని కలుపుతుండండి, అడుగు మాడిపోతూ ఉంటుంది. తర్వాత ఒకసారి మూత తీసి కచ్చాపచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నాకైతే ఈ మటన్ ఉడకడానికి 20 నుంచి 25 నిమిషాల టైం పట్టింది. చూడండి గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడింది. మటన్ పీస్ కూడా చక్కగా ఉడికింది. గుప్పెడు కొత్తిమీరను పైన చల్లుకోండి. చాలా సింపుల్గా రాజస్థానీ లాల్ మాస్ మటన్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఈ రెసిపీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.